Hey guys, welcome back to our channel to స్టేట్ స్టోరీ. Yes, ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. డిసెంబర్లో కూడా వర్షం పడుతుంది. నిన్న నైట్ ఫుల్ వర్షం పడిపోయింది. అండ్ ఇప్పుడు కూడా క్లైమేట్ కూల్గా క్లౌడీగా చాలా బాగుంది. 1 minute కార్ వెళ్తుంది. సో వెదర్ చాలా బాగుంది అని నేను ఇంట్రో బయట ఇస్తాను, మళ్ళీ బాగుంటుంది అని అంటే ఓకే లెట్స్ డూ ఇట్ అవుట్ సైడ్ అన్నారు. సో ఈరోజు వీడియో వచ్చేసి మంచిగా వేడిగా చపాతీ తినాలనిపిస్తుంది అనమాట నాకు. సో కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ. అండ్ వంకాయ కర్రీ వచ్చేసి నేను మా మహారాష్ట్ర స్టైల్లో చేస్తాను. అండ్ ఈ రెసిపీ కానీ గైస్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ సౌత్ వాళ్ళు ఎవ్వరు ఇట్లా చేసుకోరు. అండ్ మా మమ్మీ ఈ వీడియో చూస్తుంటే షీ కెన్ రిలేట్. ఎందుకంటే మా మమ్మీ మా సైడ్ కర్రీస్ ఏది చేసినా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ చాలా వాసనకే ఏం చేస్తున్నావు మీనా ఏం చేస్తున్నావు అని అంటారు. సో ఆ రెసిపీ నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ఆ మహారాష్ట్రియన్ రెసిపీ. సో మైట్ బి thumbnail కూడా లైక్ ఐ విల్ బి యాడింగ్ లైక్ సేమ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఎందుకంటే ఈ రెసిపీ మేము ఇట్లా అందరికీ షేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అది మా మహారాష్ట్రియన్ రెసిపీ. సో కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండ్ చపాతీ అండ్ మళ్ళీ కోసం రైస్ అండ్ క్యాప్సికమ్ కర్రీ కూడా చేశాను. సో ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము, రెసిపీ చూసేద్దాం. చలో. సో నేనైతే రెడీగా పెట్టుకున్నాను గైస్. సో చిన్న బ్రింజల్స్ అన్నమాట. గ్రీన్ కలర్ బ్రింజల్స్ ఉంటాయి మన ఇండియాలో, వాటితో చేసుకున్న ఇది చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే వీటిని ఇట్లా 4 ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం స్టఫింగ్ చేస్తాం కాబట్టి గైస్ మళ్ళీ కట్ చేస్తా అన్నాడు. సో చెప్పినట్టు ఇలా వంకాయల్ని 2 చీలికలు చేసుకోవాలన్నమాట. మధ్యలో స్టఫింగ్ వస్తుంది కదా, సో దానికోసం. సో హీస్ కట్టింగ్ దోస్. మళ్ళీ కట్ చేయమ్మా. ఓకే అమ్మా. సో మళ్ళీ కట్ చేసి పెట్టేశాడు కదా బ్రింజల్స్. ఇప్పుడు మనం దాంట్లోకి వేసే మసాలా తయారు చేసుకుందాము. అండ్ ఇది మహారాష్ట్రియన్ రెసిపీ కాబట్టి మా సైడ్ ఉన్న కారం అవన్నీ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఈ కారం అన్నమాట. ఇది ఓన్లీ మా సైడ్ వాళ్ళు మాత్రమే ఈ కారం చేసుకుంటారు. మీకు రెసిపీ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇది వచ్చేసి మనం ఒక 3 స్పూన్స్ తీసుకున్నాము. కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి లెట్స్ టేక్. ఓకే. అండ్ ఇది వచ్చేసి పల్లి పొడి అనమాట. పల్లీల్ని బాగా వేయించుకొని మనం మిక్సీ పట్టేసుకొని తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చి కొబ్బరి, ఎల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టుకొని ఉంచుకుంటాము. సో ఇవి మేము కంపల్సరీ మా ఫ్రిడ్జ్లో ఉంటాయి. మా ఇంట్లో మా మమ్మీ కూడా అంతే, మా మావయ్య వాళ్ళు అందరూ, మా అత్తయ్య. సో ఇవన్నీ ఇట్లా వేసేసుకొని మనం దీన్ని ఒక ఇదిలాగా తయారు చేసుకోవాలి. సో ఈ 1 2 3 3 వేసేసుకొని మనం లైట్గా వాటర్ పోసుకుంటా ఒక మీడియం స్టఫింగ్ వచ్చేటట్టు మనం కలుపుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ కదా. సో నెక్స్ట్ మనం ఈ బ్రింజల్స్ మనం ముందు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, లోపల వేసేసుకోవాలన్నమాట. కొంచెం బాగా పట్టించాలి వాటికి. మనం స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా, కొంచెం మసాలా మనం సైడ్ ఉంచుకోవాలి.
ఎందుకంటే మనం కర్రీలో వేసుకోవాలి కదా కొంచెం, అందుకని ఇది కొంచెం సైడ్కి ఉంచుకొని మనం ఇప్పుడు వెయిట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది గైస్. సో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం సాట్ అయ్యాక కొంచెం ఆనియన్స్, నెక్స్ట్ ఇప్పుడు ఇవి వేసేయాలి. మసాలా మొత్తం కొంచెం ఉడికేదాకా దీంట్లోనే కొంచెం స్టఫ్ చేసుకొని కొంచెం సేపు ఉంచాలన్నమాట. అలా ఆయిల్ కొంచెం బయటకు వచ్చేదాకా స్టఫ్ చేసుకుంటూ ఉండాలి. వస్తుంది ఆయిల్ ఫుల్గా వస్తుంది బయటకి. మంచి కలవెట్టు సాల్ట్ కలపల. సో ఇంకొంచెం మనం దీన్ని సాల్ట్ చేసుకున్నాము. కొంచెం వాటర్ వేసేయాలి గైస్. కదా. సో ఇందాక అవన్నీ వేసేసి సో ఒక 10 to 15 minutes బాగా వాటిని ఉడకనివ్వాలన్నమాట. సో మంచిగా ఉడికాక ఒక మంచి స్మెల్ వస్తుంది, సూపర్ ఉంటుంది. అండ్ మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఆయిల్ పైకి వచ్చేసి ఆ ముక్కలు సాఫ్ట్ అయిపోయాక మనం స్టవ్ దించేసుకొని తినేసేయడమే. సో ఇది మా సైడ్ రెసిపీ. అండ్ వన్స్ మొత్తం అయిపోయాక నేను మీకు చూపిస్తాను. అండ్ మనకి కొత్తిమీర ఉంటే మనం కొత్తిమీరతో దీన్ని లాస్ట్లో వేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద రెసిపీ గైస్. సో నేను మళ్ళీకి టేస్ట్ చేపిస్తాను అండ్ ఐ విల్ షేర్ ద జెన్యూన్ రివ్యూ. ఓకే గైస్, కర్రీ అయిపోయింది చూసారు కదా. వంకాయలు ఉడిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ మనం జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం.
మా ఫ్రెండ్స్ అయితే నేను బాక్సెస్ తీసుకెళ్తాం కదా, లంచ్ బాక్సెస్. సో నేను ఎప్పుడైతే ఈ రోటీ అండ్ మా సైడ్ ఏ కర్రీ అన్నా, సో బ్రింజాల్ అనే కాదు ఏ కర్రీ అన్నా తీసుకెళ్తే నా బాక్స్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళ బాక్సెస్ నాకు ఇచ్చేవారు అనమాట. సో ఐ గ్యారంటీ గైస్ అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ మీకు యూనో మీరు ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తారంటే ట్రై చేశాక ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాము. చపాతీస్ అయిపోయాక మనం తినేయడమే. నేను మళ్ళీకి పెట్టేసి తన యాక్షన్ అండ్ జెన్యూన్ రివ్యూ షేర్ చేస్తాను. మొత్తం చేసేసాను. చపాతీస్ కర్రీ అన్నీ తెచ్చేసుకొని పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు నేను మళ్ళీకి ప్లేట్లో అన్నీ తీసి ప్లేట్ రెడీ చేసి మళ్ళీ రివ్యూ చూద్దాం. అసలు ఇంట్లో ఉన్నప్పుడు పనే చేసేదాన్ని కాదు, ఇప్పుడు ఫుల్ వర్క్ చేస్తున్నా. చేయాలి కదా, తప్పదు. ప్లేట్ చూపిస్తాను మీకు. ఎంత బాగుందో చూడండి గైస్, మై ఫేవరెట్ అన్నమాట. సో మళ్ళీకి 1 వంకాయ. సో మళ్ళీ ప్లేట్ అయితే రెడీ. ఇది వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ రైస్లోకి చేశాను. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం మళ్ళీకి. గైస్ ఎవ్రీథింగ్ సెట్ రెడీ. సో మళ్ళీ టేస్ట్ చేస్తున్నాడు. మళ్ళీ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఓకే ఓకే, ఏం తింటున్నావు ఫస్ట్? బ్రింజల్ కర్రీ. దీన్ని ఏమంటారే? వంకాయ. మీ సైడ్ వాంగ అంటారు, మా సైడ్ అన్నమాట. వంకాయని వాంగ తింటున్నాడు. యా గుడ్. సో అదనమాట, ఎంత చేసినా తను అంతే, అంటే స్పందన టైప్ అనమాట. పర్టికులర్ రెస్పాన్స్ అంటూ ఏముండదు. నేను తిని చెప్తాను గైస్ ఇప్పుడు. ఓకే, అబ్బా వంకాయ అట్లా కట్ అయిపోతుంది. వావ్, సూపర్ ఉంది గైస్, సీరియస్లీ చెప్తున్నా. చాలా 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 బాగుంది. సో నేనైతే కుమ్మేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.